ఎన్నో రోజుల్లో కూడా లేదు ఎలక్షన్స్ ఆల్రెడీ అంతా దగ్గరకు వచ్చేసింది. సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ ఎలక్షన్ రావడం ఇప్పుడు యూత్ కి ఒక అవకాశం వచ్చినట్టుంది. ఎందుకంటే యూత్ అనేది ఇప్పుడు ఎదగాలని అందరికి ఉన్నది. సో నవీన్ యాదవ్ అని ఒక మంచి యువకుడు, సామాజికవేత్త, ఇప్పుడు నవీన్ యాదవే గెలవడానికి ఆస్కారం ఉన్నది. ప్రతి సమస్య యువకుల సమస్యన ఇక్కడ లోకల్ ఏరియా వాడు కాబట్టి ఈ లోకల్ సమస్యలు ఏమున్నా నవీన్ అన్నకు అన్ని తెలుసు కాబట్టి నవీన్ అన్న గెలవడం పక్క. నవీన్ అన్న గెలిపే తథ్యం ఇక్కడ. అంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం హామీలు కూడా ఇవ్వలేదు. ఇప్పటికే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఎక్కువగా నిరుద్యోగ యువకులే ప్రభుత్వానికి అగెనిస్ట్ గా కూడా నామినేషన్లు వేశారు. మరి ఇక్కడనేమో నవీన్ యాదవ్ కూడా యువకుడే కాబట్టి మరి ఎలా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు? యువకులకు సపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు నిరుద్యోగులకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక్కొక్కటి కూడా చేసుకుంటా సంక్షేమ పథకాలు చేయడానికి కూడా రెడీగా ఉంది కాబట్టి యువకుల సమస్య కూడా తీర్చడానికి, అలాగే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ నవీన్ అన్న కూడా కొట్లాడతాడు. యూత్ కు ఒక నిదర్శనంగా ఉంటాడని అనుకుంటాను. అందుకోసం అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థి, నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ వాళ్ళ అద్దెకు తీసుకున్నారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, మధ్యలో వచ్చిన ఆయన అని మాట్లాడుతున్నారు. దానిపైన ఓటమిపై ఉన్నోళ్ళు ఏదైనా మాట్లాడతారు. అన్ని అవసరమైతే లేని ఉన్నాయి అన్ని పుట్టిస్తారు కాబట్టి నవీన్ అన్న గెలుస్తాడు. ఎవరు సపోర్ట్ ఉన్నా లేకున్నా నవీన్ అన్న కంటూ ఒక బ్రాండ్ ఇక్కడ ఉంది జూబ్లీహిల్స్. అంటే రీసెంట్ గా నవీన్ యాదవ్ గారు కూడా కొన్ని మాటలు అనడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని. అంటే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు ఇక్కడ గల్లీ కూడా దాటారు అన్నట్టుగా మాట్లాడారు. దానిపైన మీరేమంటారు? దానిపైన అంటే ఎదుటి వారి బిహేవియర్ బట్టి మన బిహేవియర్ ఉంటది కాబట్టి వాళ్ళు చేసిన దానికి అన్న సమాధానంగా వారికి సమాధానం చెప్పండి అంతే.